హలో అండి, ఈరోజు స్పెషల్ క్యారెట్ గులాబ్ జామున్. అవునండి, ఇక్కడ మనం ఏ ఇన్స్టెంట్ పౌడర్ని మిక్స్ చేయకుండా ఇంట్లో ఉన్న సింపుల్ క్యారెట్తో ఎంత జ్యూసీగా హెల్దీగా ఎక్కడ క్రాక్స్ లేకోకుండా ఈ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఏ ఫెస్టివల్ అయినా, బర్త్డే పార్టీస్ అయినా మనకు గుర్తుకొచ్చేది మెయిన్ గులాబ్ జామున్. అదేదో హెల్దీగా ప్రిపేర్ చేసామనుకోండి, చాలా బాగుంటుంది కదా. దీనికోసం ముందుగా 3 క్యారెట్లు తీసేసుకొని పీల్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకోకుండా చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్ షుగర్ తీసేసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ వేసేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పు మెజర్మెంట్స్ అన్నిటికీ ఫాలో అవ్వండి. ఈ షుగర్ ఇది తీగపాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ముందుగా మనం మెత్తగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఎక్కడ పచ్చివాసన లేకోకుండా బాగా వేగిపోవాలి. దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేది స్వీట్స్. అదేదో మనం ఈ క్యారెట్తో హెల్తీగా దీపావళిని స్టార్ట్ చేస్తామనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ మిల్క్ యాడ్ చేసేసుకోండి. ఇవి పచ్చి పాలేనండి. ఈ పాలల్లో ఈ క్యారెట్ మిశ్రమం మొత్తం బాగా కుక్ అయ్యే విధంగా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, అదేనండి సుజీ రవ్వ, బొమ్మాయి రవ్వ అంటారు చూడు, అదొక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్, పాల పొడి ఉంటుంది కదా, అదొక 1/2 కప్పు ఇందులో వేసేసుకోవాలి. ఈ పాల పొడి, ఆ ఉప్మా రవ్వ మొత్తం దీంట్లో కుక్ అయ్యే విధంగా సిమ్లో పెట్టేసుకొని దగ్గరికి వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి పక్కన. అప్పుడు ఇంకొంచెం గట్టి పడుతుంది పిండి. ఇప్పుడు దీన్ని చేతికి నెయ్యి రాసేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సైజులో సరిపోతాయి. అన్ని బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ అంటే ఆయిల్ వేడెక్కాలి. ఇక్కడ ఆయిల్ మాత్రం పర్ఫెక్ట్గా వేడెక్కేటట్టు చూసుకోండి. ఈ బాల్స్ వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేసాక మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలి. హైలో పెట్టారనుకోండి పైన మాడిపోయి లోపల కుక్ అవ్వవు. ఆయిల్ సరిగా హీట్ అవ్వకపోయినా కూడా క్రాక్స్ వస్తాయి. చూసుకొని జాగ్రత్తగా ఆయిల్ హీట్ చేసుకోండి. ఇలా మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసేసుకొని అన్నీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అందులో వీటన్నిటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ సిరప్ వీటన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఒక 30 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మించిపోయిన క్యారెట్ గులాబ్ జామున్. ఇలా కనుక ప్రిపేర్ చేశారనుకోండి, క్యారెట్ గులాబ్ జామ్ నోట్లో పెట్టుకోగానే జ్యూసీగా భలే మెల్ట్ అయిపోతుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ. గులాబ్ జామున్ ప్రిపేర్ చేసినప్పుడు చాలామంది క్రాక్స్ వస్తాయంటారు. అందుకోసం మీకు ఒక టిప్, మీరు పిండి కలిపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటారు చూడండి, అది కలిపి ఈసారి గులాబ్ జామున్ చేయండి. క్రాక్స్ అనేదే రాదు. అలాగే ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా హీట్ అయ్యే విధంగా చూసుకోండి. ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి. గులాబ్ జామ్ చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉన్నాయి. అందులో హెల్తీ కదా. గులాబ్ జామ్ అనగానే ఎన్ని తింటామో మనకు తెలియదు. ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తిన్నామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ క్యారెట్ గులాబ్ జామ్ ట్రై చేశారా? చెయ్యకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.